హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపాతో ముచ్చట్లు. ఈరోజు ఏంటంటే నేను ఒక ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో ఎలా చేస్తాను, ఎలా వస్తుంది ఏంటనేది మొత్తం ఈ వ్లాగ్లో చూద్దాం. సో ఇంకెందుకు లేట్ చేయడం, లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను వచ్చేసి ఇట్లా హాఫ్ కప్ మైదా పిండి అయితే తీసుకున్నాను. ఈ బౌల్లో వేసుకుంటున్నాను అనమాట. అండ్ పసుపు, ఉట్టిగా పసుపుతోనే చేయొచ్చు. కాకపోతే ఏంటంటే మనకి ఒక పసుపుతో చేస్తే మొత్తం వినాయకుడు అనేది ముక్కలు అయిపోతుంది. సో అందుకోసం అని చెప్పేసి ఇట్లా అనమాట. కొంచెం షుగర్ కూడా యాడ్ చేయాలి లైట్గా, అంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అట్లా షుగర్ యాడ్ చేసుకోవాలి. ఈ మాత్రం సరిపోతుంది షుగర్. నెక్స్ట్ వచ్చేసి వాటర్ ఆర్ మిల్క్ అనమాట. నేనైతే వాటర్ యూజ్ చేస్తున్నాను, చాలామంది మిల్క్ యూజ్ చేస్తారు. సో అది మన ఇష్టం బట్టి ఉంటుంది, ఏదైనా యూజ్ చేసుకున్నా పర్వాలేదు. సో దీనికి సరిపడినట్టు నేను వాటర్ అయితే వేస్తున్నాను. ఇట్లా మొత్తం కలుపుకునేలాగా, కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఒక చపాతీ ముద్ద ఎట్లా అవుతుందో అట్లా చేసుకోవాలన్నమాట. నేను స్కూల్లో ఉండేటప్పుడు మా పొలంలో మట్టి ఉంటుంది కదా, ఆ మట్టి వినాయకుడిని చేసేదాన్ని. తర్వాత ఇంకా ఖాళీ లేదు, ఇంట్రెస్ట్ లేదు. పెళ్ళయ్యాక ఫస్ట్ టైం కదా, కొంచెం గుర్తుండిపోయేలాగా ఉండాలని చెప్పేసి నార్మల్ వినాయకుడు తీసుకున్నాము. బట్ నా చేతులతో చేసింది వేరు కదా అని చెప్పేసి నేను మళ్ళీ చేస్తున్నాను అనమాట. ఫైనల్గా అయితే ఇలా అనమాట, ఇంత వచ్చింది. ఇట్లా ఇప్పుడు దీన్ని మనం ఎట్లా అంటే బాల్స్ టైప్లో, లైక్ మీడియం, స్మాల్ స్మాల్ అట్లా చేసుకోవాలి. ఇక్కడ ఈ బాల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇందులో పెద్దది వచ్చేసి మనం ఏం చేస్తామంటే బాడీ ఉంటుంది కదా, బాడీకి యూజ్ చేయడానికి అనమాట. తర్వాత కొంచెం మీడియం సైజులో ఉన్నాయి కదా ఈ టూ వచ్చేసి, ఒకటి వచ్చేసి ఫేస్కి యూజ్ చేస్తారు, అండ్ ఇంకొకటి వచ్చేసి కిందన బేస్ ఉంటుంది కదా దానికి యూజ్ చేస్తారనమాట. అండ్ దాని తర్వాత నెక్స్ట్ టూ వచ్చేసి హ్యాండ్స్ అనమాట, 2 హ్యాండ్స్కి. అండ్ దాని తర్వాత నెక్స్ట్ టూ వచ్చేసి 2 లెగ్స్కి. అండ్ చిన్నవి 2 చేసుకోవాలి చెవులకి. అండ్ ఒకటి వచ్చేసి తొండం అనమాట. మనం 10 బాల్స్ చేసుకోవాలి సైజెస్ బట్టి. ఫస్ట్ ఏంటంటే మనం మీడియం సైజ్ బాల్ని ఒకటి తీసుకోవాలన్నమాట. దాన్ని ఇక్కడ పెట్టి ఇట్లా ప్రెస్ చేసుకోవాలి, జస్ట్ బేస్ లాగా. మనం సైజ్ బట్టి చూసుకోవచ్చు, నాకు ఎంత సైజ్ కావాలో దాన్ని బట్టి నేను చూసుకుంటున్నాను అనమాట బేస్. ఇక్కడ ఏమైనా పగుల్లాగా అనిపిస్తే మీరు వాటర్తో అడ్జస్ట్మెంట్స్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం ఫస్ట్ బాల్ ఉంది కదా, పెద్ద సైజ్ బాల్, దీన్ని తీసుకొని దీన్ని ఏంటంటే ఇలా చేసుకోవాలి. ఇట్లా సర్కిల్గా కాకుండా ఇట్లా ఫేస్ లాగా కొంచెం మనకి స్క్వేర్ టైప్లో వచ్చేలాగా చేసుకోవాలన్నమాట. ఇట్లా ఫింగర్తో మీరు ప్రెస్ చేశారనుకోండి మిడిల్లో, దానికి ఒక షేప్లా వస్తుంది, ఒక ఫేస్లా వచ్చింది కదా. దీన్ని ఏంటంటే మిడిల్లో పెట్టకూడదు, కార్నర్లో పెట్టాలి. ఇలా ఉంటే పడిపోతుంది కాబట్టి వాటర్ డ్రాప్స్లా తీసుకొని అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి కదా అలా చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మన హ్యాండ్స్ కోసం బాల్స్ చేసుకున్నాం కదా, అవి ఇట్లా స్ట్రైట్గా చేసుకోవాలన్నమాట. మరీ సన్నగా చేయకూడదు, ఇలా ఈ మాత్రం చేసుకుంటే సరిపోతుంది. సేమ్ 2 లెగ్స్కి 2 హ్యాండ్స్కి కూడా ఎలాగే చేసుకోవాలి. హ్యాండ్స్ కోసం చేసినవైతే ఇట్లా స్ట్రైట్గా ఉంది కదా, దీన్ని వి షేప్లో ఇట్లా ఉంచుకోవాలన్నమాట. ఇట్లా వి షేప్లో ఉంచుకోవాలి. ఇదొక హ్యాండ్, ఇదొక హ్యాండ్, ఇట్లా వి షేప్లో వచ్చింది కదా. నెక్స్ట్ లెగ్స్ ఏంటంటే ఇలా ఉంది కదా, దీన్ని ఇక్కడ అడుగుని ఇట్లా ప్రెస్ చేసుకోవాలి.
ప్రెస్ చేసుకొని ఇలా ముందుకు అనేయడమే. ఇది లెగ్ షేప్లో వస్తుంది అన్నమాట. సేమ్ ఇంకొకటి కూడా అంతే, ఇలా ఉంది కదా, దీన్ని ఫస్ట్ ఇలా అనుకొని ఇట్లా ఇవి వచ్చేసి 2 లెగ్స్ అనమాట. అండ్ ఇవి వచ్చేసి 2 హ్యాండ్స్. అండ్ ఫస్ట్ ఒక లెగ్ని తీసుకొని ఇట్లా ఈ సైడ్ నుంచి ఇలా పెట్టుకోవాలన్నమాట. అంటే ఇట్లా దేవుడు కూర్చున్నట్టుగా. దాన్ని వాటర్తో ఇలా అంటించుకోవాలి వెనకాల సైడ్. మీకు చూడండి ఇక్కడ ఇట్లా, అంటే మనకి సెపరేషన్ లాగా ఉండకుండా మొత్తం కలిసి ఉంటుంది అనమాట ఇట్లా పెడితే. అంతే దానికి దీనికి డిఫరెన్స్. వాటర్తో కలిపేసామనుకోండి ఊడకుండా ఉంటుంది. వాటర్తో అతికించకపోతే ఇట్లా సెపరేట్ అయిపోతుంది. అతికించడం వల్ల కలిసిపోయింది అనమాట. సో మనం ఇక్కడ వాటర్ తీసుకొని అతికించేస్తే ఇట్లా సరిపోతుంది. లెగ్స్ ఇట్లా పెట్టేసుకోవాలన్నమాట. అంటే దేవుడు ఇట్లా కూర్చున్నారు అన్నట్టు ఈ షేప్లో పెట్టుకోవాలి లెగ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఇక్కడ 2 హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ అంటించేసుకోవాలి ఒకటి. ఇట్లా వి షేప్లో ఉన్నది ముందుకు పెట్టి, అండ్ సేమ్ మనం ఆల్రెడీ ఇందాక వి షేప్ చేసుకున్నాం కదా, ఇలా ఇలా అంటించేసి హ్యాండ్స్ ఇట్లా ముందుకు తీసుకురావాలి. ఇక్కడ కూడా వాటర్తో మళ్ళీ మనం అంటించేసుకుంటే ఊడిపోకుండా ఉంటుంది. ఇదేంటంటే ఇక్కడ బొటన్ వేల్తో ఫస్ట్ హ్యాండ్ని ఇలా అభయహస్తం ఇస్తారు కదా దేవుడు, అలా పెట్టుకోవాలన్నమాట. అండ్ ఇది వచ్చేసి ఇట్లా దీన్ని ఏమంటారు, ఇట్లా పెడతారు కదా దేవుడు, దానికోసం అన్నమాట. అండ్ మనకి ఫస్ట్ బాల్ ఉంది కదా, అది ఇట్లా హెడ్లా పెట్టేసుకొని 2 మళ్ళీ అతికిచ్చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాల్, తొండం బాల్ ఉంది కదా, దాన్ని తీసుకొని కోన్ షేప్లో చేసుకోవాలన్నమాట. ఇట్లా కోన్ షేప్లో చేసుకొని వినాయకుడు హెడ్ ఉంటుంది కదా, అక్కడి నుంచి ఇక్కడ ఇట్లా ఉంటుంది కదా, తొండం ఈ సైడ్ ఉంటుంది కాబట్టి ఇట్లా పెట్టేసుకోవడం అనమాట. లాస్ట్లో చిన్న చిన్న బాల్స్ 2 ఉన్నాయి కదా, అవి ఏంటంటే చెవులు. ఇట్లా ఉంది కదా, దీన్ని జస్ట్ ఇట్లా ప్రెస్ చేయడం, ఇలా ఈ షేప్లో ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఈ షేప్లో జస్ట్ ఫింగర్తో ఇలా పెట్టి ఇలా అంటే అనమాట ఈ షేప్. దీన్ని జస్ట్ చెవులకు లాగా అతికించడమే. ఇట్లా నాకు మీకు చూపిస్తూ చేయాలంటే నాకు కొంచెం కష్టంగా ఉంది. సో నేను అతికిచ్చేసి మీకు చూపిస్తాను. ఫైనల్గా దేవుడైతే ఒక షేప్కి వచ్చారు. నెక్స్ట్ ఏంటంటే నేను ఐస్కి మిరియాలు యూజ్ చేస్తున్నాను. నాకు ఇంతకు మించి ఏం పెట్టాలో తెలియలేదు. వావ్, కొంచెం బాగుంది కదా ఇప్పుడు. అండ్ నెక్స్ట్ అయితే నామాలు పెట్టాలి. నేను దారప్రియలతో పెట్టేస్తాను. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా. ఎస్, కావాలి అని అనుకుంటే తొండం దగ్గర కూడా మనం చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలి అనుకుంటే, ప్లెయిన్ అవసరం లేదు, నాకు చిన్న చిన్నవి ఏమైనా గీతల్లా కావాలి అనుకుంటే మనం తొండం దగ్గర కూడా చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు బాగానే ఉన్నారు కదా. ఇప్పుడు ఏంటంటే మనం కొంచెం డెకరేషన్ లాగా కొంచెం పిండి ముద్ద తీసుకొని కిరీటంలా పెట్టుకుంటాం అన్నమాట వినాయకుడికి. అండ్ సేమ్ అలాగే ఎన్ని స్టెప్స్ కావాలన్నది మన ఇష్టం అనమాట. మన వినాయకుడు అందం బట్టి మనం ఎన్నైనా తీసుకోవచ్చు. అండ్ ఫైనల్గా ఒక బాల్ పెట్టేస్తున్నాను. వావ్,
ఇక్కడ హ్యాండ్ ఖాళీగా ఉంది కదా, ఇట్లా పెడుతున్నారు. సో ఆ హ్యాండ్లో ఉండ్రాల్ లాంటివి ఏమైనా పెడితే బాగుంటుంది కదా. సో ఆ హ్యాండ్కి ఇక్కడ ఉండ్రాల్ లాంటివి అనమాట. అన్నీ ఒకటే కలర్ వలన మీకు అంత క్లారిటీ లేదు, బట్ ఇదిగోండి. అండ్ వినాయకుడు జంజం వేసుకుంటారు కదా, సో నేను కూడా జంజం వేద్దాం అనుకుంటున్నాను. కానీ చాలా జాగ్రత్తగా వేయాలి వేసినప్పుడు, లేదంటే అప్పుడే అతికిస్తాం కదా, అన్నీ డ్రై అవ్వకుండానే ఊడిపోతూ ఉంటాయి. సో జంజం వేసేటప్పుడు జాగ్రత్తగా వేయండి. ఇష్టం ఉంటే వేసుకుంటారు, బట్ ఏంటంటే బయట నార్మల్గా దేవుడు వేసుకుంటారు కదా, సో అందుకోసం అని చెప్పి నేను వేస్తున్నాను అంతే. ఫైనల్లీ ఇదన్నమాట. అండ్ ఇప్పుడు కొంచెం డెకరేషన్లా చేద్దాము. మనకి ఫోర్ హెడ్ పైన ఇందాక లైన్స్ గీసాం కదా, ఇట్లా నేను ఏంటంటే ముగ్గు పిండిలో కొంచెం వాటర్ వేసి పెడుతున్నాను. నార్మల్గా అయితే మనం చిన్నప్పుడు బొట్లు పెట్టుకునే వాళ్ళం కదా, కలర్ బొట్లు, వాటికి బాగుంటుంది, చూసుకోవచ్చు. ఇట్లా అనమాట. నేను మొత్తం చూపిస్తాను. జస్ట్ 2 లైన్స్లా గీసి స్టిక్కర్ ఒకటి పెట్టాను. నెక్స్ట్ మనం టిల్కంతో ఏదైనా హైలైట్ చేస్తే బాగుంటుంది. వచ్చి ఎంత బాగా కుదిరిందో. అండ్ ఫైనల్లీ ఇదే అనమాట నా క్యూట్ చిట్టి వినాయకుడు. ఎంత బాగా కుదిరారో, నాకైతే చాలా బాగా అనిపిస్తున్నారు. ఇంకా మనకి టిల్కం బొట్లు ఇవన్నీ ఎక్కువ ఉండుంటే ఇంకా మంచిగా డెకరేషన్ చేసుకోవచ్చు. నేను అనుకోలేదు సడన్గా చేద్దాం, పెళ్ళయ్యాక ఫస్ట్ టైం కదా ఇట్లా చేస్తున్నాం, సో డిఫరెంట్గా ఉండాలి అని చెప్పేసి చేశాను అనమాట. సో ఇది బాగుంది కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నాకు ఏదో ఒకటి కమెంట్లో చెప్పండి, బాగుందా బాగోకపోయినా ఏదో ఒకటి నాకు కమెంట్లో చెప్పండి. మీరు చెప్పిన దాన్ని బట్టి బాగుంటే ఐఎమ్ హ్యాపీ, బాగోకపోతే నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా చేయడానికి ట్రై చేస్తాను. సో మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో వాచింగ్, థ్యాంక్ యూ, బాయ్.